మమ్మల్ని ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాడని అనుకోవాలి. ఎందుకంటే విజయవాడ నుంచి హైదరాబాద్‌కి వెళ్ళే రోడ్‌లో చిన్న చిన్న కంకర రాళ్ళైతే వేశారనమాట. మా అన్న వాటిని తప్పించినట్టే ఉన్నాడు కానీ ఒక గట్టిగా రాయయితే సౌండ్ వచ్చింది. మేమేమనుకున్నామంటే జస్ట్ ఇలా తగిలి మిర్రర్‌కి తగిలిందేమో అనుకున్నాం. ఇంకా అదే టైంలో మమ్మీకి కొంచెం హెడేక్‌గా ఉంది. టీ తాగాలనేది ఒక దగ్గర ఆగామనమాట. ఇంకా అక్కడ చూసుకున్నాం మేము గాలి మొత్తం లేదు అసలు. ఆ టైర్‌లో మొత్తం సర్ప్రెస్ అయిపోయింది. అసలు ఏమైందా అని నార్మల్‌గా టైర్‌కి గాలి అయితే మా అన్న వాళ్ళు పెట్టారు కానీ అసలు అది నిలవట్లేదు. ఇంక వెంటనే మా లక్ ఏంటంటే దాని ముందే మాకు ఒక షోరూమ్ ఉంది, కార్ షోరూమ్. ఇంకా అక్కడికి వెళ్ళి పిలిస్తే ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. సరే ఏదో ఒకటని రమ్మన్నాం అనమాట. వాళ్ళు వచ్చేప్పటికి చాలా లేట్ అవుతుంది. కాకపోతే ఇంకా అంతలోపే ఇక్కడ మేము ఆగాం కదా, అక్కడ ఫుడ్ ప్లాజాలో ఒక అతనికి అయితే వచ్చానమాట ఈ వర్క్. ఇంకా అతను చేశాడు, ఒక 80% ఆఫ్ వర్క్ తనే చేశారనమాట. ఇంకా అంతలోపు ఇంకా మా అన్న పిలిచిన అతను వచ్చేసి ఇంకా టైర్ అయితే మార్చారనమాట. నిజంగా ఆ రోజు చాలా అంటే చాలా కష్టమైపోయేది మాకు. మేము ఒకవేళ మెయిన్ రోడ్లో ఆగుంటే ఇంకా దేవుడి దేవాల మా మమ్మీకి తలనొప్పి రావడం, ఆ టీ తాగడం అంతా కూడా ఇదంతా ఒక లాగ్ జరిగిందనమాట. ఇంకా దాని తర్వాత టైర్ అంతా పెట్టేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట.